తెలంగాణలో ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు పార్టీలో సెగ పుట్టించాయా? కొత్త వారిని పొమ్మనలేక పొగబెడుతున్నది ఎవరు? కమలవనంలో కాకులు గద్దలు ఎవరు? పార్టీలో గ్రూప్ వార్ బువ్వ పెడుతుందా అన్న ఈటెల వ్యాఖ్యల మతలబేంటి? నిజంగానే కొత్త నేతలు పార్టీలో ఇమడలేకపోతున్నారా? రోజుకో పంచాయతీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందా? కొట్లాటలు మరింత ముదిరాయా? పార్టీకి ఉన్న శక్తి తక్కువ, గ్రూప్ రాజకీయాలు అవసరం ఏంటి అన్న ఈటెల వ్యాఖ్యలు దేనికి సంకేతం? మున్సిపల్ ఎన్నికల వేళ అంతర్గత పోరు పార్టీకి నష్టమా లాభమా? ఈటెల రాజేందర్ కాకులు గద్దల వ్యాఖ్యలు పార్టీలోని తగాదాలకు మరింత ఆజ్యం పోసాయా? వాచ్ దిస్ OTR. మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. బీజేపీలో కొత్తగా చేరిన వారిని కాకులు గద్దల్లా పడవటం మానుకోవాలంటూ ఈటెల చురకలంటించడంతో పార్టీలో ఒక్కసారిగా పెద్ద దుమారమే రేగింది. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని మున్సిపాలిటీల నాయకులతో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సన్నాహక సమావేశం రాజకీయంగా రచ్చలేపినట్టయింది. పార్టీలో పెరుగుతున్న గ్రూప్ రాజకీయాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీలోకి వచ్చిన నాయకులను గౌరవించి హక్కున చేర్చుకుని కలిసిమెలిసి సమన్వయంతో అధికారమే లక్ష్యంగా పనిచేయాలే కానీ కాకులు గద్దల్లా పొడవటం మానుకోవాలని ఘాటుగా స్పందించడంతో ఇప్పుడు ఆ వ్యాఖ్యలే పార్టీలో పెద్ద చర్చకు దారితీశాయి. దీంతో తెలంగాణ బీజేపీలో రోజుకో పంచాయతీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందంటూ పార్టీలో గుసగుసలాడుకుంటున్నారు. గ్రూపులు బువ్వ పెట్టవు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఈటెల. అయితే బీజేపీ ఎంపీ అంటోన్న ఆ కాకులు గద్దలు ఎవరనేదే ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. కొత్తవారిని అంతగా పొడుస్తూ పొమ్మనలేక పొగబెడుతున్నదెవరు అంటూ పార్టీ ఆఫీసులో ఎదురుపడిన ప్రతి నేత, ప్రతి కార్యకర్త నోట ఇదే చర్చించుకుంటున్నారట. రాష్ట్రంలో పార్టీకి ఉన్న శక్తే తక్కువ, ఇలాంటి టైంలో పార్టీకి గ్రూపులు అవసరమా అనడం మరింత సెగలు రేపిందట. రాజకీయాల్లో విశాల హృదయంతో ఉండాలని గొప్పగా ఆలోచించాలన్నారు. శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు రాజకీయాల్లో ఉండరని గుర్తు చేస్తూ పార్టీ నేతలు కూడా అదే దృక్పథంతో పనిచేయాలని సూచించారు. పార్టీ నాయకుల్లో పరిపక్వత పెరగాలని, కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అనటంతో పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గ్రూపు రాజకీయాలు బువ్వ పెట్టవు అనే వ్యాఖ్యల వెనుక పెద్ద కారణమే ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. వాస్తవానికి ముందు నుంచి బండి ఈటెల మధ్య గ్రూప్ వార్ నడుస్తోందనే ప్రచారం లేకపోలేదు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హిందూత్వ ఓటు రాబట్టలేకపోయామని బండి అనటం వెంటనే ఈటెల పరోక్షంగా స్పందిస్తూ ఒకవైపు సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ విధానంతో మోడీ పనిచేస్తుంటే ఇక్కడ కులం, వర్గం, మతం పేరుతో పోతే తెలంగాణలో ఇబ్బందులు తప్పవనటంతో ఇద్దరి మధ్య వర్గపోరుకు ఆజ్యం పోసినట్టయింది. తాజాగా హుజూరాబాద్ సర్పంచ్ ఫలితాలే అగ్గిరాజేసినట్టు ఇటు పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. హుజూరాబాద్లో ఈటెల వర్గం, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వర్గాల మధ్య అంతర్గత పోరు తారాస్థాయికి చేరటమే కాకుండా బహిరంగంగా ఒకరి మీద ఒకరు ప్రెస్ మీట్ పెట్టి దుమ్మెత్తి పోసుకోవటం రచ్చకు దారితీసింది. ఈ కారణంతోనే కొత్తవారిని చేర్చుకుని కాకులు గద్దల్లా పొడవకండి అంటూ తీవ్రస్థాయిలో చురకలంటించారని టాక్ వినిపిస్తోంది. స్థానిక గ్రూపులు బువ్వ పెట్టవనే వ్యాఖ్యలు పరోక్షంగా బండి సంజయ్ వర్గాన్ని టార్గెట్ చేశాయనే చర్చ ఇటు పార్టీలో అటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహారం నడుస్తోంది. ఇప్పటికే బీజేపీలో కొత్తవారు ఉండలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. కొత్తవారిని ఆప్యాయంగా హక్కును చేర్చుకోవాల్సింది పోయి కాకులు గద్దల్లా పొడిస్తే ఎవరుంటారు అని కుండబద్దలు కొట్టినట్టు ఈటెల మాట్లాడేశారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. కాబట్టి బీజేపీ పార్టీ నేతలు అర్థం చేసుకుని ఇతర పార్టీ నేతలను, కొత్తవారిని చేర్చుకుని గౌరవిస్తూ కలిసిమెలిసి ఐక్యంగా పనిచేస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుందని హితోపదేశం చేస్తూ తాను ఎంపీగా గెలవటం మోడీ వేవ్ వల్లేనని స్పష్టం చేశారాయన. తెలంగాణ ఉద్యమం సమయంలో ఇతర పార్టీల నేతలను టీఆర్ఎస్లో హక్కును చేర్చుకుని పార్టీ అధికారంలోకి వచ్చిందంటూ గుర్తు చేశారాయన. మరో విషయం కూడా చర్చకు తీసుకొచ్చారు ఈటెల. మొదటగా బీజేపీకి 2 ఎంపీలే ఉన్నారని, తెలంగాణ నుంచి ఒకరు, గుజరాత్ నుంచి ఒకరు ఉండగా ఇప్పుడు గుజరాత్ ఎక్కడుంది, అదే తెలంగాణ ఎక్కడుంది అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలని ఒక పెద్దాయన చెప్పారంటూనే 27 ఏళ్ల తర్వాత కూడా గుజరాత్ను బీజేపీ పాలిస్తోంటే 45 ఏళ్లైనా బీజేపీ అధికారంలోకి వస్తుందా అనే సందేహంగా ఉన్నారని గుర్తు చేశారు. అందరూ కలిసిమెలిసి సమన్వయంతో పార్టీని అజేయ శక్తిగా నిలపాలంటూ ఈటెల ఐక్యతా రాగం అందుకున్నారు. క్రమశిక్షణకు మారుపేరు బీజేపీ పార్టీ అంటుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అంతా రివర్స్లో జరుగుతుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని కలలుగంటోంది బీజేపీ అధిష్టానం. కానీ రోజుకో పంచాయతీ అధిష్టానానికి పెద్ద గుదిబండగా మారిపోయిందంటూ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయట. ఎంపీల మధ్య అంతర్గత పోరు, ఎమ్మెల్యేలు సైతం అంటీ ముట్టనట్టు ఉండటంతో నేతల తీరు పట్ల అసంతృప్తితో, నైరాస్యంలో కార్యకర్తలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల పార్టీ చీఫ్ రామచంద్రరావు ఢిల్లీ పెద్దలను కలిసి మోడీ సమావేశ లీకు వీరులు అంతర్గత పోరుపై ఫిర్యాదు చేయటం, ఇక పార్టీలో అంతా సెట్ అవుతుంది అనుకునే లోపే మళ్లీ ఈటెల చేసిన కాకులు గద్దల వ్యాఖ్యల సెగ పార్టీలో చర్చకు దారితీసింది. ఈ నెలలోనే నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ నబీన్ సిన్హా రానుండటంతో పార్టీలో ఆసక్తి రేపుతోంది. వచ్చే జీహెచ్ఎంసీ, మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గెలవాలంటే అందరూ ఐక్యంగా నిలబడి కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటం, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడి పార్టీ బలోపేతానికి కృషి చేసేలా దిశానిర్దేశం చేయనున్నారనే ప్రచారం నడుస్తోంది. గ్రూపు రాజకీయాలు మానుకుంటేనే పార్టీకి మేలు అని పార్టీ నేతలు తెలుసుకుంటారా, లేదంటే మళ్లీ అదే తంతు కొనసాగిస్తారా? చివరిగా కొత్త పాత నేతలు అనే విభేదం లేకుండా కలిసిమెలిసి సమన్వయంతో ఒకరినొకరు గౌరవించుకుంటూ పనిచేయాలనే ఈటెల రాజేందర్ ఐక్యత రాగం పనిచేస్తుందా, లేక పార్టీలో ఈటెల వ్యాఖ్యలు ఎటు మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.